ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు అన్యాయం జరిగిందని ఎలక్షన్లకు ముందు ఒక చర్చ. సో ఆ సమయంలో లేదు ఆయనకి మంత్రి పదవి ఇస్తారట, చాలా పెద్ద పోస్ట్ ఇస్తారట అని చర్చే కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సో అద్దంకి దయాకర్ చాలా పెద్ద పదవిలో ఉండబోతుండని లీకులు ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణ కూడా జరిగింది, దాంట్లో ఆయన పేరు లేదు. ఇంకొక 6 మంత్రుల జాబితా మాత్రమే మిగిలి ఉన్నది. ఇంకొక 6ని రిక్రూట్ చేస్తే అకామిడేట్ చేస్తే అయిపోతుంది. సో మరి ఈ 6లో అద్దంకి దయాకర్ పేరు ఉండే అవకాశం ఉందా లేదా? మళ్ళీ ఆయనకు మొండి చేయనా? లేదు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వరంగల్ ఎంపీగా ఆయనని బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు ఇంకొక వార్త. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే. సో ఎప్పుడు మంత్రి కాబోతున్నారు? మంత్రా లేకపోతే ఎంపీ టికెటా? రేపు ఎమ్మెల్సీ 3 ఖాళీ అవుతున్నాయి, ఎమ్మెల్సీలో పోటీనా? ఏం చేయబోతున్నారు? లేదు ఏది కాదు అసలు ఏది వచ్చే అవకాశమే లేదా? ఇక అది అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి వదిలేసినాము. ఆ టాస్క్ అయితే కంప్లీట్. ఏంది అధికారంలోకి వచ్చింది. ఇక నన్ను ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికే నేను, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనే నన్ను కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కాబట్టి ఏది ఇప్పుడు మీరు చెప్పిన 3 కూడా వారి నోటి నుంచే వచ్చినాయి. ఏది? సో మంత్రి కానీ, ఎమ్మెల్సీ మంత్రి కానీ, ఎంపీ కానీ, ఇట్లా అన్నీ కూడా. కానీ నేను ఎక్కడ ఫిట్ అయితే పార్టీకి ఉపయోగం ఉంటుందో అక్కడ నన్ను అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. వస్తున్నది మంత్రి అనే దాంట్లో ప్రాబబుల్ లిస్ట్లో కంపల్షన్లో ఉంది అనేది అయితే వస్తున్నది. బట్ ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది క్యాబినెట్ అంటే, డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది అనేది నమ్మకం ఉంది. ప్రపోజల్ వేరు, అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఆయన మీరు ఒక పేరుగా ఉండడం వేరు. అంటే ప్రాబిలిటీ లిస్ట్ నాకు తెలిసి 24-25 ఉండేనట. 6కు 24-25 మొత్తం టోటల్ 18కి. సో అక్కడి నుంచి ఇప్పుడు 12 ముఖ్యమంత్రితో సహా 12 అయిపోయినాయి కదా. ఇంకా 6 వీటిలలో ఇప్పుడు 6 ప్రాబిలిటీ లిస్ట్ ఏముందో కానీ మనది పాజిటివ్గా ఉందని అయితే నేను వింటున్నా. సో నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారు 50-50 ఛాన్సెస్ ఉన్నాయా? 70-30, 80-20 అంటే అది నేను చెప్పలేను. ఏఐసిసి విత్ ముఖ్యమంత్రి గారు మళ్ళా వస్తున్నారా మిమ్మల్ని అడ్డంగా? ఏముండదు. ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కోసిరు కదా, అది కాదు, నీకు అది కొంత తెలుసు. అంటే అప్పుడు మిమ్మల్ని కొంచెం మీకు మంత్రి పదవి వరంగానే మీరు కొంత ఇదైపోయి సైలెంట్ అయ్యారా? అదేం లేదు, అది మన టికెట్ అయిపోయిన తర్వాత కదా ఆ ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ మీన్స్ మన మీడియా ఛానల్స్ మీకు టికెట్ ఇవ్వద్దు అని అనుకున్నప్పుడు మీకు ఏదో ఒక హామీ ఇచ్చుంటే. స్పెసిఫిక్ హామీ ఏమి లేదు. ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి, పబ్లిక్ మన ఎన్టీవీ దాంట్లో చెప్పిన దాంట్లో రేవంత్ రెడ్డి నాకు చెప్పిండు. రెండవది మా వెంకరెడ్డి గారు కూడా మన తుంగతుర్తి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. సో అది ఏమంటాము, ఓపెన్గా చెప్పడం వరకే. కన్క్లూజన్ ఇప్పుడు ఏఐసిసి కానీ, పిసిసి కానీ ఇట్లా నాకేమి ఇది ఇష్టమని చెప్పింది ఏం లేదు. ఓకే. సో అక్కడ సాక్రిఫైస్ కూడా అనను నేను. అది ఆ సందర్భంలో అద్దంకి దయాకర్ ఆగడం మంచిది అనుకున్నది కాబట్టి ఆపిండ్రు. రేపు ముందుకు పోవడం మంచిది అనుకుంటే ముందుకు తీసుకుంటారు. మినిస్ట్రీ కాకుండా ఒకవేళ ఎంపీ ఇస్తారేమో అన్నది ఒక చర్చ నడుస్తున్నది. ఎంపీ టికెట్ రావచ్చు, వరంగల్ ఎంపీ ఆర్ సంథింగ్ ఏదో ఒక నియోజకవర్గం నుంచి. అంటే ఉన్నాయి 3 రిజర్వ్. దానికి మల్లు రవి గారు ఒక కాన్స్టిట్యున్సీ ఉన్నారు, తర్వాత వివేక్ గారి ఫ్యామిలీ నుంచి ఉన్నది అనేది నేను వింటున్నా. బట్ నేను అనుకుంటున్నా స్టేట్లోనే ఉంచుతారు నన్ను అనేది నాకున్న అంచనా. ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చల్లో నేను ఎందుకు ఎక్కువ ఈ అంశాల మీద చర్చ పెట్టట్లేనంటే, ఇప్పుడు దాన్ని ఏదో మనం కోరుతున్నట్టు లేకపోతే లేనట్టు అనే చర్చ కూడా పోవద్దు. నిర్ణయం అనేది ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండేటట్టుగా, వాళ్ళు నిర్ణయం తీసుకున్నదానికి కట్టుబడి ఉండేటట్టుగానే దయాకర్ ఉంటాయి. అంతే తప్పితే డిమాండ్ అనేది నా లిస్ట్లో ఉండదు.